జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి సార్, వాళ్ళు ఈ స్టేషన్లో ఉద్యోగులా ఖైదీలా? మాట్లాడారేంటండి? మా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, అయినా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. చూడండి, ఇది నా స్టేషన్. నాకు నచ్చినట్టుంటుంది. నాకు నచ్చిన వాళ్ళుంటారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ కోర్టుకి సమాధానం చెప్పాలి. అప్పుడు చెప్తానులే. అంటే మీరందరూ కలిసే కుట్ర చేస్తున్నారనమాట. కుట్రా గిట్రా అన్నావంటే పాపం మిమ్మల్ని కూడా లోపలేస్తాడు. జాగ్రత్త. వెయ్యమను. నా కొడుకు మీకు ఏం అన్యాయం చేశాడ్రా? ఇంత నాటకాలు ఆడుతున్నారు. ఏ ఎస్ఐ చెప్పు, వీళ్ళతో నువ్వు చేరి నాటకాలు ఆడుతున్నావు కదూ? ఏయ్, వయసులో పెద్దవాడు అని ఊరుకుంటుండే రెచ్చిపోతున్నావేంటి? ఆగండి సార్, మనం ఇక్కడికి వచ్చింది గొడవ పెట్టుకోవడానికి కాదు. ఎస్ఐ గారు, చైతూకి జామీన్ ఇవ్వమని అడగడానికి వచ్చాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. మీరు ఎన్ని పేపర్స్ తెచ్చినా అతనికి జామీన్ ఇవ్వటం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకా? నటకుమారి తన వల్లే చనిపోయిందని మీ ఆయన రాసిచ్చాడు కాబట్టి. చూడండి, చదివింది చాలు, ఇటువంటి. అర్థమైంది కదా? ఇక వీడికి బెయిల్ రాదు, జైలే. ఆ తర్వాత ఊరి ఏంటండి ఇది? ఇలా అని మీరు రాసిచ్చారా, లేకపోతే బలవంతంగా రాయించుకున్నారా? మాట్లాడమేంటా? ఎందుకు రాసిచ్చావు? నువ్వు నటకుమారి చావుకి కారణం అవడమేంట్రా? నిజం చెప్పరా తమ్ముడు, నీకు తన చావుకి ఎలాంటి సంబంధం లేదు. చెప్పరా, నిజం చెప్పరా. చూడండి చైతూ గారు, ఈ లెటర్ మీరే రాసిచ్చారని ఒప్పుకుంటే ఇప్పుడు బెయిల్ కాదు, కోర్టులో కేసు కూడా గెలవం. నిజం చెప్పండి. ఎవరి బలవంతం లేదు, నేనే రాసిచ్చాను. అదే ఎందుకని? ఎందుకంటే నటకుమారి నా వల్లే చనిపోయింది కాబట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.